కర్ణాటక రాజకీయాల్లో మరో వివాదంపై దుమారం చెలరేగుతోంది. సిద్ధఘట్ట మున్సిపల్ కమిషనర్ అమృత గౌడను సీనియర్ కాంగ్రెస్ నేత రాజీవ్ గౌడ బెదిరించిన ఘటనపై రాజకీయం రాజుకుంది. రాజీవ్ గౌడ బెదిరింపులపై అమృత కంటతడి పెట్టడంతో ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ షోకాస్ నోటీసులు జారీ చేసింది. కర్ణాటకలో రోజుకో వివాదం తెరపైకొస్తోంది. చిక్బళ్లాపూర్ జిల్లా సిద్ధఘట్ట మున్సిపల్ కమిషనర్ అమృత గౌడను సీనియర్ కాంగ్రెస్ నేత రాజీవ్ గౌడ బెదిరించిన వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగింది. తన ఫోటోతో ఉన్న కల్ట్ సినిమా బ్యానర్లు నగరంలో తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాజీవ్ గౌడ తన నిజ రూపాన్ని ఇంకా చూడలేదంటూ అమృత గౌడను బెదిరించారు. బ్యానర్లు తొలగించడం ఆపాలన్నారు. తన డ్యూటీ తను చేస్తున్నట్టుగా సమాధానం చెప్పారు అమృత గౌడ. అమృత గౌడను రాజీవ్ గౌడ బెదిరించిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రాజీవ్ గౌడ తీరుతో అమృత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అందరి ముందే కంటతడి పెట్టారామె. కాకుండా రాజీవ్ గౌడపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గిన రాజీవ్ గౌడ అమృత గౌడకు సారీ చెప్పారు. అయినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. బీజేపీ నాయకులు రాజీవ్ గౌడపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. రాజీవ్ గౌడ తీరును కాంగ్రెస్ హైకమాండ్ కూడా తప్పుపట్టింది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. కల్ట్ సినిమాలో కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కుమారుడు జైద్ ఖాన్ హీరోగా నటించారు. జమీర్ అహ్మద్ ఖాన్ కు రాజీవ్ గౌడ ప్రధాన అనుచరుడు.